లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండటంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీకి తెరపైకి తెచ్చింది. పైసలు మావే ప్రచారం మాదే, మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో నిల్చోండి, అంతా మేమే చూసుకుంటామంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తున్నదని విశ్వసనీయ సమాచారం. గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీల చేయించుకొని మరీ పోటీ పడిన నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా వెనుకడుగు వేస్తుండడం ఇక్కడ విశేషం. గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు. అందుకోసం నెలల తరబడి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారితో పైరవీలు చేయిస్తున్నారని కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండటంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీకి తెరపైకి తీసుకొస్తుంది. పైసలు మావే ప్రచారం మాదే, మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో నిల్చోండి, అంతా మేమే చూసుకుంటాం అంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తున్నదని విశ్వసనీయ సమాచారం. ఇక గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీలా చేయించుకొని మరీ పోటీ పడిన నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా వెనుకడుగు వేస్తున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్లే అని కూడా గులాబీ నేతలు భావించేవారు. అందుకోసం నెలల తరబడి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారితో కూడా పైరవీలు చేయించుకునేవారని కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండటంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తీసుకొస్తుంది. పైసలు మావే ప్రచారం మాదే, మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో నిల్చోండి, అంతా మేమే చూసుకుంటాం అంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తున్నదని విశ్వసనీయ సమాచారం. ఇక గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీలు చేయించుకొని మరీ పోటీ పడిన నేతలు ఇక ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా వెనుకడుగు వేస్తున్న పరిస్థితులున్నాయి. గతంలో పార్టీ టికెట్ ఇస్తే చాలు గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు. అందుకోసం నెలల తరబడి కూడా కేసీఆర్ కు అలాగే సన్నిహితులకు సన్నిహితంగా ఉండి వారితో పైరవీలు చేయించుకునేవారని కూడా తెలుస్తుంది.